పిరికివాడికి ఆపద కనిపిస్తుంది. ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. మీ పిరికితనమే మీ మొదటి అపజయం. పిరికితనం వల్ల ఎన్నో కోల్పోతాం. కానీ ఏం కోల్పోయామని గుర్తించడానికి ఎంతో సమయం పడుతుంది. ప్రతిదానికి భయపడటం వల్ల విజయం దూరమైపోతుంది. పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. అదే ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదంలో నడిపిస్తుంది. ఇది చెప్పేది నేను కాదు, యువతకు మార్గదర్శకుడైన స్వామి వివేకానంద. పరిస్థితులకు తగ్గట్టు తగ్గి ఉండటం మంచిదే. అలా అని ప్రతి సందర్భంలోనూ అలా తగ్గే ఉంటే మీకు తెలియకుండానే ఎంతో కోల్పోతారు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిలో ధైర్యాన్ని నింపేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఆ ధైర్యాన్ని వదలాలని, పిరికితనం తగదని చెప్పాడు. నీచమైన హృదయాలకే ఇలాంటి పిరికితనం ఉంటుందని చెప్పాడు. గీతలోని సందేశం పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యంగా అడుగువెయ్యాలని. పరిస్థితులు ఎదురైతే పోరాడాలే తప్ప పారిపోకూడదు. ఎంత కష్టమైనా లేచి నిలబడాలే తప్ప కూలబడిపోకూడదు. ఏదైనా పని చేసినప్పుడు పిరికితనాన్ని పూర్తిగా వదిలి చూడండి. మీకే తెలుస్తుంది విజయం ఎంత వేగంగా మీ చేరువకు వస్తుందో. కష్టాలను చూసి పారిపోవడం మొదలుపెడితే ఆ కష్టం మీ వెంటే వస్తుంది. దానికి ఎదురెళ్ళి చూడండి, అదే పారిపోతుంది. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే కళ్ళను చూసి భయపడకండి. ఆ భయం మీకు పిరికితనాన్ని నేర్పుతుంది. అదే ధైర్యంగా ఉండి చూడండి, మీకు గెలవడం అలవాటవుతుంది. భయం, పిరికితనాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని ముందుకు సాగండి. కష్టాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోయి జీవితం విజయబాటలో సాగుతుంది. కొంతమంది తాము పిరికివారిగా ఉండటమే కాదు, ఎదుటివారిని కూడా పిరికివారిగా మార్చేటట్టు మాట్లాడుతారు. మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి. అంతేకాని చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఎదుటివారితో ఎప్పుడూ పిరికి మాటలు మాట్లాడకండి. అలాగే వారు చెప్పే పిరికి మాటలు కూడా వినకండి. అవి మన జీవిత గమనానికి పెద్ద ఆటంకాలను కలిగిస్తాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికి సంఘానికి నాయకులుగా మారిపోతారు. అంతకన్నా సాధించేది ఏమీ లేదు. మీ పిరికితనం మీ అపజయానికి పునాది వేస్తుంది. మీ ధైర్యం మీ గెలుపుకు మొదటి మెట్టుగా మారుతుంది. మీ విజయం కోసం మొదటి అడుగు కాదు, చివరి అడుగు కూడా మీదే. అయితే అన్ని భయాలు పిరికితనం అనుకోకూడదు. కొన్ని భయాల వెనుక బాధ్యతలు కూడా ముడిపడి ఉంటాయి. ఆ బాధ్యతల కోసం ఓర్పుగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ ఓర్పు పిరికితనంలా కనిపించవచ్చు. కానీ అలాంటి ఓర్పు, సహనం అవసరం కూడా. అలానే పూర్తిగా పిరికిగా మారిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.